ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ప్రజలారా, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాస్తే విధంగా అంటున్నాడు, దేవుని దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. మనము ఎవనికి లెక్క చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తము మరుగు చేయక తేటగా కనబడుచున్నది అని. ప్రజలారా, మన దేవుడు మనల్ని సృష్టించెను. ఆయనకు తప్ప మన గూర్చి ఎవరికి బాగుగా తెలియను. కేవలము మన గూర్చియే కాదు, ఈ లోకంలో ఉన్న సకల సృష్టి పైన మన దేవుని కనులు ఉన్నవి. మనుష్యులు పై రూపంనే దృష్టించగలుగుదురు, కానీ వారి యొక్క అంతరంగంలో ఏమున్నదని, వారి యొక్క హృదయాలోచనలు ఏమిటి అని ఎవ్వరూ తెలుసుకొనలేరు. కేవలము దేవుడు మాత్రమే వాటిని తెలుసుకొనును. ఆయన దృష్టికి కనబడకుండా ఉండున్నది ఈ లోకంలో ఏదీయూ లేదు. ప్రజలారా, కొందరు అనుకొందరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరూ చూచుటలేదు అని. లేక నేను రహస్యంగా దాక్కుని ఉన్నాను, నేను ఏమి చేసినా ఎవరికి కనబడదు అని. లేక నేను చీకటిలో ఉన్నాను, నేను ఏమి జరిగించినా చెల్లుబాటు అవును అని. నన్ను ఎవరూ దృష్టించలేదు కదా అని. మరికొందరు స్వాభావిక పరముగా పైకి ఒకలాగా ప్రవర్తించి లోపట ఒకలాంటి స్వభావము కలిగియుందురు. మరికొందరు కలహములు రేపి ఘర్షణములు రేపి ఇతరుల మీదకి నెట్టివేసి అబద్ధ జీవితము కలిగి తప్పించుకున్నామని అనుకుందురు. ప్రజలారా, ఇవన్నీ ఎవరు చూచుటలేదని అనుకొనవద్దు. ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా, ఎవరు కనుగొన్నా కనుగొనకపోయినా దేవుడు అట్టి వారిని ఖచ్చితంగా చూచుచున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూచుచున్నాడు. మనుషుల దగ్గర నుండి దొరకకుండా తప్పించుకొనవచ్చును, కానీ దేవుని దగ్గర నుండి ఎవరూ తప్పించుకొనలేరు. మనము వెలుగులో ఉన్న దేవుడు మనల్ని చూచుచున్నాడు. మనం చీకట్లో ఉన్న దేవుడు మనల్ని చూచుచున్నాడు. మనము జన సమూహంతో ఉన్న దేవుడు మనల్ని చూచుచున్నాడు. మనం ఒంటరిగా ఉన్న దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. ఆయన దృష్టి మన మీద ఎల్లప్పుడూ ఉండును. నీతిమంతులు కలరా అని తండ్రి అయిన యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేయుచున్నవి. ప్రజలారా, దేవునికి లెక్క చెప్పవలసి ఉన్నదని మర్చిపోకుడి. ఈ లోకంలో మనము ఎవరికి లెక్క చెప్పినా చెప్పకపోయినా రాబోయే తీర్పు రోజున మనము దేవుని ఎదుట నిలవబడి ఈ శరీరంతో జరిగించిన క్రియలన్నింటినీ గూర్చి లెక్క చెప్పవలెను. గనుక ప్రజలారా, దేవుని దృష్టిలో యథార్థవంతులుగా జీవిద్దాం. తప్పు చేసినప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుదాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమించును. వేషధారుల వలె, దేవుని దృష్టిలో మోసపూరితుల వలె జీవింపకుడి. శిక్షకు పాత్రులు కాకుడి. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఈ లోకము పాపపు లోకము. ఎన్నో శోధనలు, ఎన్నో ఆకర్షణలు కలవు. అయితే నా దేవుని ఎదుట నేనెట్లు ఇంత నీచ కార్యము జరిగించుదును అని పాపము నుండి పారిపోయి తన యథార్థతను నీతిని కాపాడుకున్న యోసేపు వలె మేము కూడా పాపముల నుండి పారిపోవుటకు అలాగున జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, మా పాదములు పాపములో జారనీయక తప్పించమని ప్రార్థిస్తూ, మీ దృష్టికి నీతిగా యథార్థవంతులుగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.